హలో ఆల్ నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సగటున 3.21% ఉంటే తెలంగాణలో అది 5.02% ఉంది. అందులోనూ గ్రామీణ తెలంగాణలో ఈ శాతం 5.40% ఉంటే అర్బన్ ఏరియాస్‌లో పట్టణ ప్రాంతాల్లో 4.73% ఉంది. అయితే దేశం మొత్తం మీద తెలంగాణ ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న ప్రాంతంగా అనుకోవచ్చు. ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా అనుకోవచ్చు. అందులోనూ గ్రామీణ తెలంగాణలో ఇది ఎక్కువుంది. సో, అసలు ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? పెరగడం అంటే ఏంటి? తగ్గడం అంటే ఏంటి? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగడాన్ని, ఈ మార్పుని ఎలా చూడొచ్చు? ఓవరాల్‌గా దీని గురించి మా కామన్ మ్యాన్‌కి అర్థమయ్యేలాగా మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎంఏ మాలిక్ ఉన్నారు. మాలిక్ గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. సో, మాలిక్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, డైరెక్ట్‌గా యాహ్! టాపిక్‌కి వెళ్ళబోయే ముందు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? పెరగడం అంటే ఏంటి? తగ్గడం అంటే ఏంటి? ఎక్కువ వార్తల్లో చూస్తూ ఉంటాం. ఎకనామిక్ టర్మ్‌గా చూస్తాం గానీ, కామన్ మ్యాన్‌కి దీని మీద కాస్త అవగాహన తక్కువే గాబట్టి, మామూలు వాళ్ళకి అర్థమయ్యేలాగా దీని గురించి చెప్పండి. థ్యాంక్ యూ రచన. ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరలు పెరగడం. ద కంటిన్యూయస్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ధరలు ఒక రోజు పెరిగి ఇంకో రోజు తగ్గడము అలా ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అనరు. నిరంతరం ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఒక పీరియడ్ ని తీసుకొని ఆ పీరియడ్ కు ధరలు ఎంత పెరిగాయి అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ కన్స్ట్రక్ట్ చేసి అది ఫర్ ఎగ్జాంపుల్ పోయిన వారంలో 100 రూపాయలు ఉన్న ఒక వస్తువు ఇప్పుడు 105 రూపాయలు అయింది అనుకోండి, 5% ధరలు పెరిగాయి అని చెప్తాం అన్నమాట. దానికంటూ ఒక కన్స్ట్రక్షన్ ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ప్రకారం ధరల్ని ద్రవ్యోల్బణాన్ని కన్స్ట్రక్ట్ చేసి మెజర్ చేసి ఈ ద్రవ్యోల్బణం ఇంత శాతం ఉంది అని చెప్తారు. శాతం అంటే అర్థం ఏంటంటే సింపుల్. ఏ పీరియడ్ తోనైతే మనం ధరల్ని పోల్స్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరము ఇదే నెలలో టమాటోల ధర 20 రూపాయల కిలో ఉంది అని అనుకుంటే, ఇదే ఇప్పుడు అది 40 రూపాయలు అయింది అనుకుంటే డబుల్ అయిందని అర్థం అనమాట. అట్లా లేదంటే 25 రూపాయలు అయింది అనుకుంటే 5/20 5 నాలుగు 20 అంటే 25% పెరిగిందని అర్థం. అట్లా పర్సంటేజ్ని తీసుకునేటప్పుడు ఒక కాన్స్టాంట్ ఇయర్ ఉంటుంది. ఒక ఇయర్ని తీసుకుంటారు. ఆ ఇయర్ను 100కు సమానం అనుకొని ఆ ఇయర్ తర్వాత వచ్చిందంతా కూడా పెరుగుదలగా చూస్తాం అనమాట. అట్లా ప్రతి 100కు ఎంత పెరిగింది, ప్రతి 100 రూపాయలకు ఎంత పెరిగింది అనేదే శాతం. 5% పెరిగాయి అంటే అర్థం ఏంటంటే ఏ పీరియడ్లోనైతే అది తీసుకున్నారో ఆ పీరియడ్లో ధరలు ప్రతి 100 రూపాయలకు 5 రూపాయలు పెరిగాయని అర్థం. ఇప్పుడు 500 రూపాయలు ఉన్న ఒక వస్తువు 5/5లో 25 525 రూపాయలు అయిందని అర్థం అనమాట. 100 రూపాయలు అయిన వస్తువు 105 రూపాయలు అయిందని అర్థం అనమాట. అట్లా 5% అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. శాతాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సింపుల్ గా ధరలు పెరగటం, కాకపోతే నిరంతరం అనే పదం యాడ్ చేయాలి. ఒక రోజు పెరిగి ఇంకో రోజు పెరిగితే యావరేజ్ గా ధరలు పెరుగుదల ఉండదు. ఈ రోజు 5% పెరిగింది, రేపు 5% తగ్గిపోయింది అనుకోండి, లేదా 5% కంటే ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి, ధరల పెరుగుదల లేకపోవచ్చు. అందుకనే నిరంతరం పెరిగినప్పుడు యావరేజ్ గా పెరుగుదల కనిపిస్తుంది, సగటున పెరుగుదల కనిపిస్తుంది. దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం అంటే ఇంతే. ద్రవ్యోల్బణానికి ద్రవ్యోల్బణం పెరగడం అంటే ఇదా. ద్రవ్యోల్బణం పెరగడం అంటేనేమో ధరలు పెరగడం. ద్రవ్యోల్బణం తగ్గడం అంటే ఏంది మరి? ద్రవ్యోల్బణం తగ్గడం అంటే దయచేసి ధరలు తగ్గడం అని కాదండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా పర్టికులర్ రచన గారు, ద్రవ్యోల్బణం పెరిగింది అంటే ఎక్కువ రేటుతో ధరలు పెరుగుతున్నాయి అని అర్థం. ద్రవ్యోల్బణం తగ్గింది అంటే తక్కువ రేటుతో ధరలు పెరుగుతున్నాయని అర్థం. ద్రవ్యోల్బణం తగ్గింది అంటే ధరలు పెరుగుదల లేదు అని అర్థం కాదు. ద్రవ్యోల్బణం అంటేనే ధరలు పెరుగుదల ఉండటము. ధరలు తగ్గుతున్నాయంటే దాని ద్రవ్యోల్బణం అనమిగా, దాని డిఫ్లేషన్ అంటాం. అందుకని ద్రవ్యోల్బణం పెరిగింది అంటే ధరలు పెరుగుతున్నవి. ఓకే, ధరలు ఎక్కువ రేటుతో పెరుగుతున్నవి, అంతకుముందు రేటు కంటే కూడా ఎక్కువ రేట్లో పెరుగుతున్నాయని అర్థం. అంతకుముందు పోయిన సంవత్సరం ఒకవేళ 100 రూపాయల ఉన్న వస్తువు 105 అయింది అనుకుంటే, ఇప్పుడు అదే 100 రూపాయల ఉన్న వస్తువు 110 అయిందని అర్థం అనమాట. ద్రవ్యోల్బణం పెరిగింది అంటే. ద్రవ్యోల్బణం తగ్గింది అంటే ధరలు కొంత తక్కువ శాతంతో పెరుగుతున్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం 100 రూపాయలు ఉన్న వస్తువు 110 రూపాయలు అయింది అనుకుంటే, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న వస్తువు 105 అయింది. లాస్ట్ ఇయర్ 10 అయితే ఈసారి 5 అయింది. 5 ఇన్ ద సెన్స్ 5 రూపాయలు పెరిగింది అని అర్థం. అట్లా పెరుగుదలలో తక్కువ రేటుతో పెరుగుతుంది అని అర్థం. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ద్రవ్యోల్బణం తగ్గడము అంటే తక్కువ రేటుతో ధరలు పెరుగుతున్నాయని అని అర్థం. ఇది ఓకే. ఇక ద్రవ్యోల్బణానికి కారణాలు ప్రధానంగా 2 ఉంటాయండి. ఒకటే కారణం అని చెప్పొచ్చు. మిస్ మ్యాచ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై. మిస్ మ్యాచ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై. వస్తువులను కోరుకుంటూ కొనుగోలు శక్తి ఉన్న వాళ్ళ ఉండడం అనేది డిమాండ్ అంటాం. అదే సమయంలో ఆ వస్తువులను సరఫరా చేయడానికి, అప్పుడున్న ధరలకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువులను సరఫరా అంటాం.
ఈ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ ఎప్పుడైతే అవుతుందో ద్రవ్యోల్బణం వస్తుంది. మిస్ మ్యాచ్ ఎట్లా మిస్ మ్యాచ్? డిమాండ్ ఒకవేళ తక్కువగా ఉండి సప్లై ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణం రాదు, ధరలు తగ్గుతాయి. కానీ సప్లై తక్కువగా ఉండి డిమాండ్కు అనుగుణంగా వస్తువుల సరఫరా లేనప్పుడు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా తక్కువ వచ్చినాయి మార్కెట్కి, చాలా మంది కొంటమంటున్నారు, చూస్తారు, అందరు డిమాండ్ని చూసి అప్పటి వరకు 20 రూపాయలు అమ్మింది 25 రూపాయలకు అమ్ముతారు, లేదా 30 రూపాయలకు అమ్ముతారు, అట్లనమాట. అంటే అదే మరి సప్లై ఇంకా టమాటాలు వస్తున్నాయి అనుకోండి, సప్లై ఉంది అనుకోండి, అప్పుడు ధరలు పెంచరు. కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ ది సప్లై అండ్ డిమాండ్, అండ్ దట్ టు డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ది సప్లై. సప్లై కంటే డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ధరలు పెరుగుతాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ధరలు ఎప్పుడు తగ్గుతాయి? సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే ధరలు తగ్గుతాయి. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండడం వల్ల ధరలు పెరుగుతుంటాయి. ఈ ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణము. ద్రవ్యోల్బణం తగ్గించడానికి 2 రకాలు ఉంటాయి. ఇటు డిమాండ్ను కంట్రోల్ చేయడము, అటు సప్లైని కంట్రోల్ చేయడం. డిమాండ్ను ఎట్లా కంట్రోల్ చేయాలి? ప్రజల దగ్గర ద్రవ్యాదాయం ఎక్కువ అయిపోతే వస్తువులను డిమాండ్ చేస్తారు. కనుక ఈ ద్రవ్యాదాయాన్ని కంట్రోల్ చేసే చర్యల్ని ఆర్బీఐ తీసుకుంటుంది. ఎట్లా? ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ బ్యాంకులు ఇచ్చే రుణాల పైన అల్టిమేట్ గా బ్యాంకుల నుంచి బయటకు వస్తుంది డబ్బు. కనుక బ్యాంకుల నుంచి రుణాల పైన వడ్డీ ఏదైతుందో వడ్డీని పెంచుతుంది. పెంచడం ద్వారా తక్కువ రుణాలు వచ్చేలాగా చూసి ఆ డబ్బు ద్రవ్యము మార్కెట్ లోకి తక్కువ వచ్చేలాగా చూస్తుంది. అట్లా ద్రవ్యాన్ని కంట్రోల్ చేస్తుంది. దానికి రకరకాలు ఉన్నాయి. మనం దాన్ని రెపో రేట్ అని, రకరకాలు రిజర్వ్ రేషియో అని, బ్యాంక్ రేట్ అని, షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్స్ అని, ఇట్లా చాలా రకాల రేట్స్ ఉన్నాయి. ఆ రేట్స్ ద్వారా ద్రవ్య సరఫరాను నియంత్రణ చేసి ఆ ప్రజల దగ్గర ద్రవ్యాన్ని కంట్రోల్ చేసి వస్తువుల డిమాండ్ను కంట్రోల్ చేసి అట్లా ధరలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఆర్బీఐ చేస్తుంది. ఇక ఇంకో సైడ్ ఏంది? సప్లైని పెంచిన ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వస్తుంది. వస్తు సరఫరాను పెంచడం అనేది అల్టిమేట్ మార్గం. దీనికి చాలా చర్యలు ఉన్నాయి. అది వేరే అప్పుడు మనం ద్రవ్యోల్బణం కంట్రోల్ మీద వేరే అప్పుడు మాట్లాడుకుందాం. అట్లా డిమాండ్ను అండ్ సప్లైని కంట్రోల్ చేసే పద్ధతులు ఉన్నాయన్నమాట ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరలు పెరగడం, దాని పర్సంటేజ్ ఆఫ్ పెరిగిన దాన్ని బట్టి ఇయర్ ఎంత పెరిగింది, నెక్స్ట్ ఇయర్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గినట్టు తప్ప కంప్లీట్ గా ప్రైస్ డిక్రీజ్ కావడం కాదని కూడా చెప్పారు. అది ప్రైస్ వైజ్ ఒక కమోడిటీ వైజ్ చెప్పారు. ఇప్పుడు దీని వరకు చూసుకుందాం. ప్రాంతాల వైజ్ చూసుకున్నప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు తెలంగాణలో గ్రామీణ ప్రాంతం, అర్బన్ ప్రాంతం, రూరల్ అండ్ అర్బన్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా తెలంగాణ మొత్తం దాదాపుగా ప్రైస్ పెరిగితే ఆల్మోస్ట్ చాలు ఒకలానే ఉంటాయి కదా, ఆయిల్ ఏదో సంథింగ్ అన్ని చోట్ల కూడా ఇప్పుడు రూరల్ అనుకున్నా సరే అంత ఇంత డెవలప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెరగడం అంటే ఎంత? ఒకే ప్రాంతంలో ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉండడం అన్నదాన్ని ఇక్కడ ప్రైస్ రైజ్ అనే బేస్ లైన్ తో తీసుకుంటున్నామా? పర్చేసింగ్ పవర్ ఎక్కడ వస్తుంది? ప్రాంతాల వైజ్ ఈ ద్రవ్యోల్బణాన్ని ఎలా చూస్తాం? ఓన్లీ తెలంగాణ వరకే చెప్పండి, రూరల్ అండ్ అర్బన్. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మీరు ఒక పాయింట్ ఏం దృష్టిలో పెట్టుకోవాలి అంటే, ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది అని చెప్పినప్పుడు నేను చెప్పాను, సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్. రూరల్లో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది అంటే కన్జంప్షన్ ఎక్కువైంది అని ఒక యాంగిల్ చెప్తున్నారు. అదైనా కావచ్చు, అక్కడ సప్లై తక్కువనే ఉండొచ్చు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని రూరల్ ప్రాంతాలలో కూరగాయలు దొరకవు, కానీ హైదరాబాద్లో మాత్రం దొరుకుతాయి. కారణం ఏంది? రూరల్ ప్రాంతం నుంచి అర్బన్ ప్రాంతానికి వస్తున్నాయి, అర్బన్లో డిమాండ్ ఉందని చెప్పి. రూరల్లో పాలు దొరకవు, కానీ అర్బన్లో దొరుకుతాయి. రూరల్లో ఫ్రూట్స్ దొరకవు, కానీ అర్బన్లో దొరుకుతాయి. చాలా వస్తువులు అర్బన్లో ఎందుకు దొరుకుతాయి? అర్బన్లో డిమాండ్ ఉందని చెప్పి వస్తువులను ఇక్కడ పంపించేస్తున్నారు. కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను సప్లై తగ్గడం వల్లనే రూరల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిందని నేను అనట్లేదు, కానీ అది ఆ యాంగిల్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక రూరల్ కన్జంప్షన్ లెవెల్స్ పెరగడం కూడా ఒక కారణము అని చెప్తున్నారు. నిజంగా కూడా దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, ఒక హైపోథెటికల్ గా చెప్తున్నారు. అదే నిజమైతే మంచిదే, కన్జంప్షన్ లెవెల్స్ పెరగాల్సిందే. ఇప్పుడు మనం పవర్టీ లెవెల్ పోవాలి అంటే కన్జంప్షన్ లెవెల్ పెరగడమే మార్గం. కన్జంప్షన్ పెరిగింది అంటేనే నీ ఇన్కమ్ పెరిగిందని అర్థం. నీ ఇన్కమ్ లేకుండా కన్జంప్షన్ చేయవు కదా. కనుక కన్జంప్షన్ లెవెల్ పెరిగి ధరలు ఒకవేళ పెరిగితే అది మంచి పరిణామమే, ఏమీ కాదు. ధరలు 5% దగ్గరనే ఉన్నాయి కనుక అది యావరేజ్గా మళ్ళీ 3.2% ఉంది కనుక ఎకానమీ కూడా పెద్ద వరి కావాల్సిన అంశం ఏమి కాదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజంగా రూరల్లో కన్జంప్షన్ లెవెల్ పెరిగినాయని డాటా ఒకవేళ ప్రూవ్ చేస్తే, ఆ కన్జంప్షన్ లెవెల్ ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల పెరిగినాయా? పర్చేసింగ్ పవర్ ఎట్లా పెరుగుతుందండి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే పెరుగుతుంది. అంటే ఆ ఇన్కమ్ అనడం వేరు, కొన్ని ఏమంటాం మనం అంటే ట్రాన్స్ఫర్డ్ పేమెంట్స్ వేరు. ట్రాన్స్ఫర్డ్ పేమెంట్స్ అంటే ఇప్పుడు వృద్ధులకు ఇస్తున్నారు, తర్వాత రకరకాల పేరిట పింఛన్లు వస్తున్నాయి.
దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్డ్ పేమెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్. అందుకని గమనించాల్సింది ఏంటంటే ఇన్కమ్ పెరగడం వల్ల, ఇన్కమ్ ఏదంటాం, మీరు పని చేస్తున్నారు, ఇప్పుడు మీరు స్టూడియోలో పని చేస్తుంటే మీకు 50,000, 60,000, లక్షనో లేదంటే 25,000, 30,000 ఇస్తారు, అది ఇన్కమ్. కానీ నీకు నేను అన్ఎంప్లాయీ అనే పేరిట ఇంకొక అమ్మాయి, మీ సిస్టర్ ఉంది, మీ అమ్మాయికి అన్ఎంప్లాయ్మెంట్ పేరిట 5,000 రూపాయలు ఇచ్చాను, దట్ ఈస్ నాట్ ఇన్కమ్. 5,000తో ఆమె కన్జంప్షన్ చేస్తుంది, 25,000తో మీరు కన్జంప్షన్ చేస్తారు. ఒకవేళ ఈ ట్రాన్స్ఫర్డ్ పేమెంట్స్ వల్ల, గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల, ట్రాన్స్ఫర్డ్ పేమెంట్స్ వల్ల కన్జంప్షన్ లెవెల్ పెరిగితే అది తాత్కాలికము. ఒకవేళ పర్చేజింగ్ పవర్ పెరిగి, అంటే ప్రజల యొక్క ఆదాయము పెరిగి ఈ యొక్క కన్జంప్షన్ లెవెల్ రూరల్ లెవెల్లో ఒకవేళ పెరిగితే అది శుభ సూచకము. చాలా రోజుల నుంచి గ్రామీణ జీవన ప్రమాణం చాలా బాగా లేదు అని చెప్పుకునే వాళ్ళం. ఒకవేళ కన్జంప్షన్ లెవెల్ నిజంగానే ఇంక్రీజ్ అయితే అది ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడానికి, పెరిగింది అన్నది ఎక్కువగా ఉండడానికి ఒకవేళ కారణమైతే అది మంచి పరిణామమే తప్ప బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఓవరాల్ గా తీసుకున్నప్పుడు 3.2% ఉంది కనుక ఎకానమీకి కూడా పెద్ద డేంజర్ ఏం కాదు, అన్లెస్ ఇట్ క్రాసెస్ 5%. 5.02 అనేది చాలా లిటిల్ బిట్, దాని గురించి పెద్ద వరి కావాలి. అది ఇప్పుడు యావరేజ్ కాదు, మళ్ళీ ఓన్లీ రూరల్ ఏరియా. రూరల్ అర్బన్ తీసుకుంటే మళ్ళీ తగ్గుతుంది. కనుక ఓవరాల్ ఎకానమీకి అది డేంజరస్ ట్రెండ్ కాదు, ఓవరాల్ ఎకానమీకి మంచి ట్రెండే. కానీ ఎప్పుడు ప్రజల యొక్క ఆదాయం పెరిగి పర్చేజింగ్ పవర్ పెరిగితే అప్పుడు అది మంచి ట్రెండ్. మాలిక్ గారు ఇంకొకటి చెప్పండి. ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరలు పెరగడం, తగ్గకుండా ఉండడం, ధరల వరకు. ఇది ఎలాంటి విషయాలు రివర్స్ అవ్వచ్చు, ఏదైనా సిచ్యువేషన్ లో ధరలు తగ్గే పరిస్థితి కూడా ఉండదు. కమోడిటీస్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, అంటే వేటికి ఇది కరెక్ట్ గా అదే పెరుగుదల గ్రాఫ్ చూపిస్తుంది, వేటి దాంట్లో డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ సింపుల్. మొన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఏమైందంటే ఈ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 దాటినాయి బ్యారెల్. వెంటనే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ, ఈ యొక్క ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ఇంటర్నేషనల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ విడుదల చేసేసరికి ధరలు తగ్గినాయి, ధరలు కంట్రోల్లోకి వచ్చినాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ, పెట్రోలియం సప్లై తగ్గుతుంది అనుకున్నప్పుడు ధరలు పెరిగినాయి, పెట్రోల్ సప్లై పెరగగానే ధరలు తగ్గినాయి. ధరలు తగ్గడానికి ఏకైక మార్గం సప్లైని పెంచడం ఒకటి, డిమాండ్ను తగ్గించడం ఒకటి. డిమాండ్ను తగ్గించడం అంటే ప్రజల దగ్గర ఉన్న ద్రవ్యాదాయాన్ని తగ్గించాలి. ఈ ద్రవ్యాదాయాన్ని తగ్గించడం అంటే మరి నీ దగ్గర ద్రవ్యం వస్తుంది, కానీ నువ్వు ఎట్లా తగ్గించాలి దాన్ని? నేను బ్యాంకులలో ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచాలి, పెంచి నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసేలాగా చూడాలి. నీ డబ్బునంతా నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసినావు అనుకో, నువ్వు వస్తుంది డిమాండ్ చేయాలి. బ్యాంకుల వరకు తీసుకుంటే వాళ్ళని ఖర్చు పెట్టకుండా తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేయాలనుకుంటే డైలీ నెసెసిటీస్ ఉంటాయి. వాళ్ళ విషయంలో వాళ్ళు బ్యాంక్ ఇచ్చిందా లేదా, లేకుండా అప్పు చేసేనా, ఇప్పుడు గ్యాస్ ఉంది, వెరీ ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో ఎలా స్టాప్ చేయగలుగుతారు? నిజంగా ఒక ఎసెన్షియల్ కమోడిటీ బ్యాంక్ ఇవ్వలేదనో, భారం అవుతుందనో ప్రజలు కొనుక్కోకుండా ఉండగలుగుతారా? ఎక్సెప్షన్ అవదా ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో? ఎవరన్నారు కొనొద్దని? నేను అనలేదే, కొనాల్సిందే కదా. మీరు అన్నారు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే బ్యాంక్స్ దగ్గర బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం కానీ ఇది కానీ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ద్రవ్యం ఏదైతే ఉందో అది లెస్ స్పెండ్ అయ్యేలా చేయాలన్నారు. అంటే వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టేలా చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందండి. ఒకవేళ రచన బ్యాంక్ లో డబ్బు ఎప్పుడు పెడతావు? నువ్వు నీ అవసరాలన్నీ తీరిన తర్వాత పెడతావు. నీ అవసరాలన్నీ తీరిన తర్వాత పెట్టే డబ్బుని కంట్రోల్ చేయాలి. అది కూడా నీ దగ్గర ఉందంటే ఏవో కొంటుంటావు, అటు వడ్డీ ద్వారా అట్రాక్ట్ చేసి అవి వస్తువులను కొనకుండా నీ డబ్బు నాడ డిపాజిట్ చేసేయాలి. అది స్ట్రాటజీ. నీ అవసరాలు అట్లా అనమాట. నువ్వు అవసరాలు తీరిన తర్వాత నీ మిగతా ఉన్న డబ్బు నీ దగ్గర ఉందనుకో, వస్తువులను డిమాండ్ చేస్తావు. కనుక నేను ఏం చేయాలి, అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, బాగుంది అని చెప్పి అక్కడ కొనిపించాలి, అక్కడ డిపాజిట్ చేపియాలి. అదే అన్నమాట. మన సేవింగ్స్ ని ఇంకా పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతున్న ఫీలింగ్ గనక కస్టమర్స్ ఇవ్వగలిగితే బ్యాంక్స్ ఖచ్చితంగా వాళ్ళు వేరే వాటిని చేస్తుంది. ఆర్బీఐ ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు మానిటరీ పాలసీ ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రకటిస్తారు, అందులో ఇదే చేస్తారు. మీకు చాలా మందికి తెలియదు, మానిటరీ కంట్రోల్ అనేది పెద్ద కంట్రోలు. అసలు మొత్తం ఎకానమీ నడవడానికి మనీ కంట్రోలే పెద్ద వ్యవస్థ. ఆర్బీఐ దగ్గర మామూలు బాధ్యత లేదు. మొత్తం దేశ వ్యవస్థ అంతా, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఆర్బీఐ కొంచెం శివుడు కన్ను మూస్తే అంటారు చూడు, ఆర్బీఐ కొంచెం కన్నురెప్ప మూసినా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అలా కాకుండా దేన్ని ఎంత ద్రవ్యం ఎంత బయటకు పోవాలి, ఎంత లోపలికి రావాలి, ఇవన్నీ చేస్తూ ఉంటది. ద్రవ్యాన్ని బ్యాంకులకు పంపించడము, బ్యాంకుల నుంచి బయటకు పోవడము, ఇవన్నీ కూడా వడ్డీ రేటు మీద కంట్రోల్ అవుతాయి. ఎప్పుడు డబ్బు బయటకు వస్తుంది? ఒక క్యాపిటలిస్ట్ ఉంటాడు, రుణం తీసుకుంటాను ఉంటాడు. రుణం తీసుకొని పెట్టుబడి పెడితే ప్రజల దగ్గరికి వస్తుంది ద్రవ్యం. రుణం తీసుకోవాలంటే ఏంది కంపేర్ చేస్తాడు? ఆయనకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ ను ఇంట్రెస్ట్ తో కంపేర్ చేస్తాడు. కానీ ఇంట్రెస్ట్ నువ్వు ఎక్కువ పెంచేసినావు అనుకో, ఆయన తీసుకోవడానికి
చేయడానికి వెనుకాడతాడు. అట్లా ఇంకా కంట్రోల్ ఎక్కువ వడ్డీ చేస్తారు, వస్తుంది. పెద్ద ఎత్తునే కంట్రోల్ చేస్తారు. మీరు అన్నట్టు కన్జ్యూమర్స్ కాదు, పెద్ద క్యాపిటల్ నే కంట్రోల్ చేస్తారు ఆర్బీఐ. అట్లా ఇంకోటి చెప్పండి మాలిక్ గారు, ఓవరాల్ గా ద్రవ్యోల్బణం ఇంత పర్సెంట్ 5%, 6%, ఇది సంథింగ్ ఏదో పర్సెంటేజ్ వచ్చినప్పుడు దాన్ని ప్రతి ఫీల్డ్ కి ఓవరాల్ గా అంతే ఉంటుంది అనుకోవచ్చా? మెడిసిన్స్ కావచ్చు, మెడికల్ ఉండదు. అసలు ద్రవ్యోల్బణం లెక్కనే ఫైనల్ యావరేజ్ తీస్తారు, కానీ కన్జ్యూమర్ గూడ్స్ అలాగుంటది. ఇప్పుడు లేబర్ కొన్ని లేబర్ ఇండెక్స్ అని అలాగ వేరుగా ఉంటది. తర్వాత ఈ ఫ్యూయల్ ఇవి ఉన్నాయి కదా, వాటిది వేరుగా ఉంటది. వీటన్నింటిని మళ్ళీ యావరేజ్ తీస్తారు, వేరుగా ఉంటది. అన్నిట్లో ఒకే రకంగా ఉండదు. ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా అలాగే లేదు. కన్స్ట్రక్షన్ ఇండెక్స్ కూడా ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వేరుగా ఉంటది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వేరుగా ఉంటది. విత్ ఇన్ ది కమాడిటీస్ లో నెసెసరీ ప్రైస్ ఇండెక్స్ వేరుగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఫ్యూయల్ వాటిని ఎనర్జీని వేరే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇండస్ట్రియల్ గూడ్స్ ని వేరే కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటి అన్నింటిని మళ్ళీ యావరేజ్ తీస్తారు. యావరేజ్ అనగానే అన్ని సెక్టర్లలో ఇలాగే ధరలు పెరుగుతున్నాయి అనుకోకూడదు. మాలిక్ గారు, ఫైనల్ గా వన్ క్వశ్చన్, ద్రవ్యోల్బణం ఎంత పర్సెంటేజ్ లేకపోతే ఇయర్ బై వైజ్ ఎంత పెరుగుతూ ఉంటే సామాన్యుడి మీద ఇంపాక్ట్ డైరెక్ట్ గా కనిపించి ఒక భయభ్రాంతులు చేసే పొజిషన్ వస్తుంది? అది గతంలో ఎప్పుడైనా జరిగిందా? అటువంటివి ఎప్పుడు జరుగుతాయి? జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ 1991 లో కువైట్ ను ఇరాక్ ఆక్రమించినప్పుడు ఇరాక్ పైన మళ్ళీ అప్పుడు ఇదే విధంగా దాడి జరిగింది. అప్పుడు క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ కారణంగా ఇండియాలో కూడా క్రైసిస్ వచ్చింది 1991 లో. 1991 80s నుంచి కూడా ఇండియాలో ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతూ వచ్చింది. 91, 92 ఆర్ 1991 లో అరౌండ్ 12 to 13% ద్రవ్యోల్బణం నమోదైంది. అంటే 13% చొప్పున ధరలు పెరిగినాయి అనమాట. అది వెరీ డేంజరస్ ట్రెండ్. మేము ద్రవ్యోల్బణం చెప్పేటప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటాం. వాకింగ్ ఇన్ఫ్లేషను, రన్నింగ్ ఇన్ఫ్లేషను, జంపింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ 2% వరకు ఉన్నప్పుడు, రన్నింగ్ 5% వరకు ఉన్నప్పుడు, ఇక 5% దాటితే 10% ఉంటే జంపింగ్, 10% కూడా దాటితే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అట్లా ఇన్ఫ్లేషన్ కున్న రేట్స్ ఉన్నాయి. అయితే ఈ ఇంకోటి వాకింగ్ కంటే ముందు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, అంబాడడం అంటాం కదా, ప్రాకే ఇన్ఫ్లేషన్. అది 2% కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో తర్వాత వాకింగ్ ఇన్ఫ్లేషన్ 2% నుంచి 4 మధ్యలో, తర్వాత 4 అట్లా దాటితే రన్నింగ్, నేను ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పలేకపోతున్నా కానీ జ్ఞాపకం లేదు, కానీ ఇలా ఉంటుందన్నమాట. మొత్తం మీదనైతే ఆర్బీఐ ఒకప్పుడేమో 3% ఖచ్చితంగా పెరగాలి అని అంటదండి ఆర్బీఐ కానీ ఎకనామిస్టులు కానీ. ఏమంటారంటే ధరలు కొంచెం పెరుగుతూనే ఉండాలి, ధరలు తగ్గడం అనేది ఎకానమీకి మంచి సూచకమే కాదు. ధరలు కొంచెమైనా పెరుగుతుంటేనే ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది, ప్రాఫిట్ మార్జిన్ పెరిగితే సేవింగ్స్ పెరుగుతాయి, సేవింగ్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరిగితే మళ్ళీ ఎకానమీకి వస్తువులకు డిమాండ్ అయి నడుస్తూ ఉంటుంది. అందుకని కొంత మొత్తంలో పెరగాలి. అలాగని ఎక్కువ పెరిగితే ఏమైపోతుంది? ధరలు ఎక్కువగా పెరిగినప్పుడు ఏమైపోద్ది అంటే గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ మారిపోతుంది. ప్రాజెక్ట్ ఎప్పుడైతే కాస్ట్ మారిపోద్దో ప్రాజెక్ట్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకించి ధరలు బాగా పెరిగితే సామాన్యులు ఇబ్బందులకు లోనవుతారు. ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల ధరలు ఒకవేళ పెరిగాయి అనుకోండి, పేద ప్రజలు కష్టాలను. ఏముందండి, ధనవంతులు ఇప్పుడు టమాటా 500 రూపాయల కేజీ అయినా ధనవంతుడు కొంటాడు, కానీ ఒక లేబరు ఆయన ఇన్కమే 1000 రూపాయలు, డైలీ 500 అయితే మొత్తం టమాటాలే కొనలేడు కదా. అట్లా ఈ ఉల్లిగడ్డలు ఎక్కువ రేట్లు అయినాయనుకో కష్టం అవుతుంది, బియ్యం ఎక్కువ రేట్ అయినాయనుకో కష్టం అవుతుంది. కనుక నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం కంట్రోల్లో ఉండేలాగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అందుకే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ధరలు బయట ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా తక్కువ ధరలకు అందిస్తుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ధరలు ఎక్కువ పెరిగితే చాలా పేద ప్రజలకు చాలా కష్టాలు వస్తాయి, ఎకానమీ కూడా ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగని ధరలు పెరగద్దా అంటే పెరగొచ్చు, 1%, 2%, 3%, ఈవెన్ 4%, మాక్సిమం 5% వరకు కూడా ఆర్బీఐ ఇట్స్ ఓకే అని ఎకనామిస్టులు అంటుంటారు. కానీ 5% దాటి, దట్ టు 7-8 దాటిందంటే అలార్మింగ్ సిచ్యువేషన్. ఇక 10% దాటితే మాత్రం అది హైపర్ ఇన్ఫ్లేషన్. పేద ప్రజలకు చాలా కష్టాలు వస్తాయి. ఈవెన్ ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలని, ఉల్లిగడ్డల ధరలు పెరిగి ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. కారణం ఏంటంటే ఉల్లిగడ్డలు అనేవి ప్రతి ఒక్కరు వాడుతారు. కనుక ఆ ఉల్లిగడ్డల ధర పెరిగితే ఈ ప్రభుత్వంలో దుమ్ముపోయా మన్నుపోయా ఉల్లిగడ్డలు కూడా కొనలేకపోతున్నాం అనే వచ్చి ఆ టైంలో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, జనాలు నెగిటివ్గా వెళ్ళిపోతారు. కనుక ఎకానమిక్ ఇంపాక్ట్ కాస్త పొలిటికల్ ఇంపాక్ట్ దారితీస్తుంది. కనుకనే ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి ధరల విషయంలో, ప్రత్యేకించి నిత్యావసర ధరల విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ప్రభావితం చూపుతాయి, కనుక ఎకానమీ కాదు పొలిటిక్స్ కూడా ప్రభావితం అయితే. అలాంటి ప్రాధాన్యత ఈ ధరల ఉందండి. మాలిక్ గారు, ఓవరాల్ గా మన కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ రూరల్ అండ్ అర్బన్ ఇన్ఫ్లేషన్ అని వస్తే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 minutes లో చెప్పండి, దాంతో చర్చ. ఇక్కడ
ఓవరాల్ ఇండియా కంటే కూడా తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండడము ఒక పాయింట్. రెండవది, తెలంగాణలో కూడా అర్బన్ కంటే అండ్ రూరల్ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఎక్కువ నమోదు కావడం అనేది ఒక ఇండెక్స్ వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి అనేది ఇంపార్టెంట్. ఇది నేను ఒక్కటి చెప్తున్నానంటే బ్యాడ్ ఇండికేషన్ మాత్రం కాదు. ఓవరాల్గా రూరల్ అర్బన్ తీసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ 5% కంటే తక్కువనే ఉంటుంది కనుక ఎకానమీకి బ్యాడ్ ఇండికేషన్ కాదు. ఇక రూరల్ ఏరియాలో కన్జంప్షన్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ధరలు ఒకవేళ పెరిగితే అది కూడా మంచి సూచకమే. కన్జంప్షన్ రూరల్ ఏరియాలో మ్యాల్న్యూట్రిషన్స్తో పవర్టీ ఉంది, ఆ పవర్టీ నుంచి బయటపడుతున్నట్టుగా లెక్క, అంటే కన్జంప్షన్ లెవెల్ పెంచుతున్నట్టుగా లెక్క. కనుక అయితే ఈ కన్జంప్షన్ లెవెల్ ఇన్కమ్ పెరగడం వల్ల పెరుగుతున్నదా, లేదంటే ఈ గవర్నమెంట్ ఇస్తున్న ఈ స్కీమ్స్ వల్ల పెరుగుతున్నదా? గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని రోజులు ఇస్తుందండి? ఎప్పటికి ఇవ్వలేదు కదా. కనుక గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కన్జంప్షన్ పెరిగితే మాత్రం అది తాత్కాలికమైన ఒక ఫెనోమెనా. పర్మనెంట్ ఫెనోమెనా కావాలంటే ప్రజల యొక్క ఆదాయం పెరిగి నిజంగా కన్జంప్షన్ పెరిగితే అది కూడా మంచి సూచకమే. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి క్వాంటిటేటివ్ టూల్స్ అని, క్వాలిటేటివ్ టూల్స్ అని, అంటే పరిమాణాత్మక సాధనాలని, గుణాత్మక సాధనాలని ఆర్బీఐ వినియోగిస్తుంది. వాటిని వినియోగిస్తూ డిమాండ్ను కంట్రోల్ చేస్తుంటారు. ద్రవ్యాన్ని కంట్రోల్ చేయడం ద్వారా డిమాండ్ను కంట్రోల్ చేస్తారు. ఇక ఇంకొక చర్య ఏం తీసుకుంటారు గవర్నమెంట్ అంటే సప్లైని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఏ వస్తువుల సరఫరా లోపం వల్ల, సరఫరా తక్కువ ఉండడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందో గమనించి ఆ వస్తువుల సరఫరాను పెంచుతారు. ఇప్పుడు గ్రామాలలో కూడా ధరలు పెరిగినాయి అంటే ఎందుకు పెరిగినాయి? వస్తువులు డిమాండ్ చేస్తున్నారు కానీ డిమాండ్కి అనుగుణంగా వస్తువులు లేవని అర్థం. అది కూడా అర్థం చేసుకోవాలి. గ్రామాలలో ధరలు పెరిగినాయి అనగానే కేవలం మీరు వాళ్ళ కన్జంప్షన్ పెరిగింది కనుక పెరిగింది అట్లేం కాదు. కన్జంప్షన్ వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు దానికి అనుగుణంగా వస్తువు ఉండాలి. అక్కడ వస్తువు ఉంటే ధరలు పెరగవు, లేదని అర్థం అనమాట. గ్రామాలలో వస్తు సరఫరా తగినంతగా జరగట్లేదు అని కూడా చూడాలి. దాన్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. గ్రామాలలో వస్తువుల ధరలు పెరిగినాయంటే అర్థం గ్రామాలలో వస్తువులకు డిమాండ్కు అనుగుణంగా సరఫరా జరగట్లేదు నిజంగా కూడా ఇదే చెప్తున్నాను నేను. మీకు హైదరాబాద్లో దొరికిన మంచి ఫ్రూట్స్ గ్రామాలలో దొరకట్లేదు, మీకు హైదరాబాద్లో దొరికిన మంచి వెజిటేబుల్ గ్రామాలలో దొరకట్లేదు కొన్నిసార్లు. అంతెందుకండి, జొన్న రొట్టె తీసుకోండి. హైదరాబాద్లో మా కాలనీలో ఇక్కడ మంచి గోల్డెన్ నైట్స్ పెద్ద కాలనీ రాజేంద్ర నగర్ దగ్గర 15 రూపాయలకు ఒకటి ఇస్తారు. చేవెళ్లలో నేను పోయి వస్తున్నాను, అక్కడ చేవెళ్లలో 20 రూపాయలకు ఒకటి ఇస్తారు. అంటే జొన్న రొట్టె ఎక్కడ ధర ఎక్కువ ఉంది? గ్రామాలలో ఎక్కువ ఉంది. కారణం ఏంది? అక్కడ సప్లై చేసే వాళ్ళు లేరు, అక్కడ తక్కువ మంది చేస్తారు దాన్ని. నేను అనేది ఏంటంటే వస్తువుల సరఫరా కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు వస్తువులను కోరుకుంటారు, కొంత ఇన్కమ్ పెరగడంతో వస్తువులను కోరుకుంటారు, దానికి అనుగుణంగా వస్తువుల సరఫరా ఉండాలి గ్రామాలలో కూడా. లేకపోతే సరఫరా తక్కువ ఉండడం వల్ల కూడా ధరలు పెరిగి ఉండవచ్చు. కేవలం కన్జంప్షన్ పెరగడము అంటే డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువ చేస్తే దానికి అనుగుణంగా సప్లై ఉందనుకో ధరలు పెరగవు, అది గమనించాలి. థ్యాంక్ యూ మాలిక్ గారు, ఇంతటితో చర్చలు ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.